వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ, 10 లక్షల మంది తరలివచ్చే ఛాన్స్. తిరుమలకు సినీ నటుడు నాని, స్వామివారికి మొక్కులు చెల్లింపు. బీఆర్ఎస్ రజతోత్సవ వీడియో గీతం ఆవిష్కరణ సభలో ఆసక్తిగా తిలకించిన ప్రేక్షకులు. రైట్. బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ వేదికపై అమర్చిన 80x30 LCD స్క్రీన్ పై మెగా 9 టీవీ ఛానల్ రూపొందించిన వీడియో గీతాన్ని ఆవిష్కరించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ TGIIC కార్పొరేషన్ చైర్మన్ బాలా మురళి కలిసి కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు పూర్తి వీడియో గీతాన్ని ఆవిష్కరించడంతో సభా ప్రాంగణంలో ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. రజాకారుల దారుణ పాలన నుండి మన తెలంగాణకు విముక్తి దొరికిన తర్వాత, ఆంధ్రులతో కలిపి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డ తర్వాత నా తెలంగాణ ప్రజలు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నారు. సాగునీటిలో ద్రోహం, తాగునీటిలో ద్రోహం, పంటలు గొంతులు ఎండిపోతున్నాయి, గుండెలు మండిపోతున్నాయి. మా భూములు, మా ఉద్యోగాలు, మా బతుకులు దోపిడీకి గురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు అరకొర మా తెలంగాణ కష్టాలు కన్నీళ్లు మాత్రం సముద్రమంతా. 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు అమరులైనారు. అనేక దఫాలుగా ఉద్యమం అగ్గిరాజేసుకుంటున్న ప్రతిసారి ప్రభుత్వం ఉద్యమకారులను అణచివేస్తూ వస్తుంది. నా తెలంగాణ బిడ్డల అరిగోసలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. నా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కానీ పోరాటాల పురిటిగడ్డ నా తెలంగాణ తల్లి విప్లవకారులకు పురుడు పోస్తూనే ఉంది. అలసిపోయి అణిగిపోయి నిరాశతో కూలబడ్డ నా తెలంగాణ ప్రజలకు నేనున్నాను అంటూ సింహంలా దూకి దోపిడి దొంగ నాయకుల గుండెల్లో గర్జించి తెలంగాణ ఉద్యమానికి నా తెలంగాణ తల్లి చేతికి ఖడ్గంగా మారి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి నేటికి సరిగ్గా 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కవులతో జానపదములతో అలరారే నా తెలంగాణమా, మోసపోయి మూగబోయిన మా మాగానమా. విప్లవాల వీరుల కన్నా నా తల్లి తెలంగాణమా, అలసిపోయి అణిగిపోయిన ఉద్యమానికి ఊపిరిలోదిన మా ప్రాణమా. హమాస నిండిన తెలంగాణకు పున్నమి ఎలుగును పంచాలంటూ తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపే ఎరుగని ఉద్యమ శ్రామికుడై బగబగమంటే అగ్గి పరాటై ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడే కాదు, ఒకే ఒక్కడు తాను అందరి బతుకైనాడు. ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడే కాదు, ఒకే ఒక్కడు తాను కంతంలో మెతుకైనాడు. ఉద్యమ నాయకుడై కేసీఆర్ అగ్గో 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 వచ్చిండు. మన బతుకున దీపం వెలుగై అన్న కేసీఆర్ అగ్గో 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 వచ్చిండు. రాష్ట్ర సాధనకు ప్రాణాలిచ్చిన అమర వీరుల గుండె చప్పుడై తిరిగొచ్చిండు అన్న కేసీఆర్. ఒక్కడి సాహసమిచ్చిన స్ఫూర్తి అందరి మార్గం కావాలంటూ గమ్యపు బాటను చూపిన గరుడి కేసీఆర్. బుక్కెడు అన్నం
జ్యోతిగా వచ్చిండు మన అన్న కేసీఆర్. చావు నోట్ల నెత్తిని పెట్టి తెలంగాణ సంఖ్యలను తెప్పి బానిస బతుకుల చెర విడిపించి స్వరాష్ట్ర కళ సాకారం చేసిన వీరుడు మన అన్న కేసీఆర్. అడుగుల్లా అడుగేసి నేను సైతమంటూ తోడుగా కదిలే చూడు తన్నీరు హరీష్ రావు. యువరాజును కాదు సైనికుడంటూ ఆయుధమైనాడు మాయన్న కేటీఆర్. ఈ బక్కోనితోని ఏమైతుందని ఏనెత్తి చూపిన దోపిడీ దొంగల నోళ్లను మూయించిండు. రాష్ట్రము సాధించి మా తెలంగాణ ఆత్మగౌరవం కాపాడిండు మా అన్న కేసీఆర్. ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడేం కాదు, ఒకే ఒక్కడు తాను అందరి బతుకైనాడు. ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడే కాదు, ఒకే ఒక్కడు తాను కంచంల మెతుకైనాడు. వచ్చిండు ఈ కలికాలాన భగీరథుడిగా కేసీఆర్. అగ్గో 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 వచ్చిండు మన తెలంగాణ బీడు భూములకు ఆపద్బాంధవుడయ్యిండు. అగ్గో 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 వచ్చిండు రైతు బిడ్డగా గతమును మరొక రైతు కష్టము తెలిసిన రైతుగా పేద రైతులకు రైతు బంధువు ఇచ్చిండు. పాడి పశువులను ఉచితంగిచ్చి ఆడపిల్లల పెళ్లి కోసమై అన్నగా వచ్చి కళ్యాణ లక్ష్మితో ఆదుకున్న జననేత మన కేసీఆర్. బతుకమ్మగా బిడ్డల కొలిచి కల్పిని శీల బాగులు కోరి పుట్టే అమల భరోసనిచ్చే కేసీఆర్. మూడు కాళ్ళ ఆ ముసలి వాళ్లకు పెద్ద కొడుకుగా తానే వచ్చి పింఛను పెంచి ఇచ్చే మా కేసీఆర్. చేనేతకు చేయూతలు ఇచ్చి కరెంటు కోతల కష్టం తెంపి ఉపాధి అవకాశాలను పెట్టి తెలంగాణను శిఖరాగ్రాలను నిలబెట్టిన మొనగాడు మా కేసీఆర్. ఒకే ఒక్కడు తాను మా ధైర్యం అయినాడు, ఒకే ఒక్కడు తాను మా తెలంగాణ బాపూజీ. ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడేం కాదు, ఒకే ఒక్కడు తాను అందరి బతుకైనాడు. ఒకే ఒక్కడు తాను ఒంటరి వాడే కాదు, ఒకే ఒక్కడు తాను కంచంల మెతుకైనాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కరీంనగర్లో కేసీఆర్ కటౌట్ కి మాజీ మంత్రి గంగుల కమలాకర్ గుమ్మడికాయతో దిష్టి తీశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ నేతల ఈర్ష్య తొలగిపోవాలని కోరుతూ తాము గుమ్మడికాయలు దిష్టి తీశామన్నారు. బీఆర్ఎస్ ఎల్కతుర్తిలో నిర్వహించబోయే పార్టీ రజతోత్సవ మహాసభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రానున్నారన్నారు. ఆ సభ విజయవంతం కావాలని దిష్టి కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన మీద కాంగ్రెస్ బీజేపీ లాంటి దుష్టశక్తులు ఉండడంగా చాలా ఇప్పుడు దుష్టశక్తి ప్రభావం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ భగవంతుడు కేసీఆర్ అందు ఉన్నాడు కాబట్టి, అమ్మవారి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు, తెలంగాణ దేవాలయాలను కూడా తెలంగాణ తెచ్చిండు. భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఉంచాలనుకున్నాడు, అగ్రగా ఉంచాడు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద
ఎంతోమందికి దిష్టి పెట్టుకున్నారు. ఈయన ఓడిపోవాలి, ఈయన పార్టీ పతనం కావాలి అని చెప్పి దిష్టి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని, ఈ సభకు ట్రాఫిక్ అంతరాయం చేయాలని చెప్పి ప్రజలు కూడా ఆ సభకు పోకూడదని చెప్పేసి 25 సంవత్సరాల సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ భారతదేశంలోనే ఏ పార్టీ చేయనంత గొప్పగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఏదో అంతరాయం చేసేసి ప్రజలకు పోవద్దని ఓ ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందుకే మా ఆడబిడ్డలు, కరీంనగర్ ఆడబిడ్డలు కేసీఆర్ గారి మీద ఉన్న దృష్టి తొలగిపోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ బొమ్మకు దృష్టి తీయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికుంటాయి కాబట్టి సభ దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క దృష్టి తీయాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ మా ప్రజలందరూ కూడా, మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు కేసీఆర్ దృష్టి తెలవకుండా దృష్టి తీయడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని మహిళలు అంటున్నారు. కేసీఆర్ అధికారం కోల్పోయాక మహిళా సాధికారత సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాధాన్యత రావాలంటే కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. రాష్ట్ర మహిళా లోకమంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని చెబుతూ సభ వేదికపై బతుకమ్మ ఆడుతున్న మహిళలతో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభాస్థలంపై ఇక్కడ కొందరు మహిళలు బతుకమ్మ వేడుకలు అంటే బతుకమ్మ పండుగ ఆడుతూ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతూ ఇక్కడ పాటలు పాడుతూ ఇక్కడ అంటే ఈ సభకు మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈ సభకు మాత్రమే కాదు, ఇటు తమ ఇష్టమైనటువంటి పాలకుడు తమ రాష్ట్రాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రదాత కేసీఆర్ సభ పెడుతున్నాడంటే మహిళలకు కానీ అంటే రాష్ట్ర ప్రజలందరికీ, దాంతోపాటు మహిళలకు కూడా ఎంతో ఉత్సాహం. అంటే ఏం మాట్లాడతాడు కేసీఆర్, ఇన్ని రోజులు ఈ 16 నెలలు కూడా మౌనం వహించిన కేసీఆర్ ఒక్కసారి అంటే ఈ వరంగల్ వేదిక ద్వారా ఇటు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తాడు అన్న విషయంపై ఇటు మహిళా లోకంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే దానిలో భాగంగానే ఇప్పుడు రేపు నిర్వహించబోయే రజతోత్సవ సభ వేదికపై ఈరోజు మహిళలు కూడా వినూత్నంగా తమ మద్దతును కేసీఆర్కు తెలిపే విధంగా ఇటు బతుకమ్మను పేర్చి కూడా ఈ సభపై బతుకమ్మ పాటలు పాడుతూ ఇటు బతుకమ్మ ఏదైతే పేర్చి బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉన్నారు. అంటే ఇటు మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అంటే స్వచ్ఛందంగా కూడా ఇక్కడికి చాలామంది మహిళలు చేరుకొని వాళ్ళు బతుకమ్మను పేర్చి ఇదే సభపై పెట్టి ఈ సభపై బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సభపై ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనుకుంటున్నారు తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చారు ఇక్కడికి సభ ఈ బతుకమ్మ పొద్దునే వచ్చినామన్నా. ఈ మన తెలంగాణ అంటేనే పువ్వులని కూడా పువ్వులు పెట్టి దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఇక్కడ పూలనే దేవతలుగా పూజించేదిగా తెలంగాణ కీర్తిని ప్రతిష్టతని చేసిన కవితక్క గారు మనకి ఆదర్శంగా ఈ బతుకమ్మ పండుగను కూడా తీసుకొచ్చి అంటే మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ బతుకమ్మ. అందులో ముఖ్య పాత్ర పోషించింది కేసీఆర్ గారు. కాబట్టి మన పండుగలు, మన సంస్కృతులు ఏమాత్రం కూడా మర్చిపోవద్దని చెప్పి మేము ఈ రజతోత్సవ సభలో మన పండుగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామన్నా. ఏం చెప్తారు అనుకుంటున్నారు కేసీఆర్? ఇప్పుడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు అనుకుంటున్నారు సభ ద్వారా? ఇన్ని 14 ఏళ్ల పోరాటంలో తర్వాత 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు, రైతులు, మహిళలు అందరు సంతోషంగా ఉన్నారన్న. ఈ 14 నెలల నుండి ఈ 60 ఏళ్ల గోస అంటే తెలంగాణని మరి ఒక 40 ఏళ్ళు వెనక్కి నెట్టేటట్టు ఉంది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది ఈ తెలంగాణ ప్రభుత్వమే. ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మహిళలకి కేసీఆర్ కిట్ కానీ, రైతులకు రైతు బంధు కానీ ప్రతిదీ మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్న. మళ్ళీ ప్రజలు ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీని మళ్ళీ విజయ వైపు నడిపించుకోబోయే విధంగా ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారిని గెలిపించుకుందామా అనే ఆరాటంగా ప్రజలు చూస్తున్నారన్న. అఫీషియల్ గా అయితే మనం 10 లక్షల మంది అనుకుంటున్నామన్నా. అన్అఫీషియల్ గా చాలా మంది 15 లక్షల వారికి దాటుతారన్న. తెలంగాణ రాష్ట్రం అంతా రేపు ఒక ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మనుషులు మాత్రమే ఇళ్లలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఈ మీటింగ్ వస్తారు. దీంతో అంటే మీ అంతా ఒక గ్రూపా ఎట్లా, ఎవరు మీరు? గ్రూప్ నుండి. ఎక్కడ నుండి వచ్చారు మీరంతా? వేరే మేమందరం డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నామన్నా. నేను ఇక్కడ హుజురాబాద్ నుండి వచ్చినాను. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరంతా అంటే వేరే మహిళలు కూడా కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నాయకులం అందరం మళ్ళీ ఒకసారి కేసీఆర్ బాబు గారిని చూసి మన తెలంగాణ సంస్కృతి మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దామని గొప్పగా ఇక్కడ వచ్చినామన్నా. ఇంకా ఇంకొందరు మహిళలు కూడా ఉత్సాహంగా ఇటు బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారిని కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము హుస్నాబాద్ నియోజకవర్గం. ఎందుకు వచ్చారండి సభ దగ్గరికి? రోజు ముందే రేపు కదా సభ, ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడు చాలా చూడడానికి ఎట్లెట్లా ఉన్నాయో చూడడానికి వచ్చినాం మేము, కానీ చాలా ఘనంగా జరుగుతున్నాయి వేడుకలు. ఇక్కడే ఉంటారా, మళ్ళీ వెళ్ళే వస్తాం మేము? తప్పకుండా వస్తాం సార్. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మీరు ఎలకతుర్తి మండలం, అది విన్నారాయనపురం.
ఇక్కడికి వచ్చినాం పొద్దున వచ్చినాం 9. అంటే ఇది కేసీఆర్ పాలన మళ్ళీ మాకు కావాలి, కేసీఆర్ పాలనలోనే మేము చాలా సంతోషంగా ఉన్నాము. అటు కేసీఆర్ పాలన మేము సంతోషంగా ఉన్నాం. మన పండుగలు కూడా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పండుగలను కూడా ఘనంగా జరుపుకున్నాం. అన్ని పండుగలకు కూడా గుర్తింపు వచ్చింది. ఇటు తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా బతుకమ్మ అయిపోయిందంటే ఘనంగా, దాంతోపాటు బోనాల పండుగ కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ మహిళలు ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నారు. అంటే ఆ సంతోషం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మహిళల సంతోషం దూరమైంది. ఇటు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాతే మాకు సంతోషం వస్తుందని కూడా ఇటు మహిళలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రణవీర్తో జగన్, ఎల్కతుర్తి నుండి. సినీ నటుడు నాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజుగారు బాగుపడుతుంది లైట్ లేక ఉన్నాడు మేడం ఇబ్బంది లేదు ముందుకే సార్ లోపల టెంపుల్ ఫోటో తీసుకున్నాం సార్ ఇలా వచ్చేయండి సార్ ఇలా వచ్చేయండి గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పేద ముస్లింలకు ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో ఎలాంటి లోపాలు లేవన్నారు. కొన్ని పార్టీలు ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 9 లక్షల ఎకరాలకు పైగా దేశంలో వక్ఫ్ భూములు ఉన్నాయని చెప్పారు. ఈ భూముల నుండి సంవత్సరానికి 16,000 కోట్లు రాబడి రావాల్సి ఉండగా 100 కోట్లు మాత్రమే రావడం వెనుక ఆంతర్యం ఏమిటి అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ముస్లిం సమాజం యొక్క అనుమానాలను నివృత్తి చేయడం, న్యూట్రల్స్ యొక్క అవగాహన, అంటే మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ వివిధ వర్గాల వాళ్ళకు కూడా ఈ చట్ట సవరణ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, దీంట్లో ఉన్న లోపాలని ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, అలాగే దీని గురించి విస్తృతమైన చర్చ ఏదైతే అటు లోక్సభలో రాజ్యసభలో కూడా 8 గంటల కోసం నిర్ధారించినప్పటికీ తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా సభలు నడిపి విస్తృతంగా చర్చ జరిగి దీంట్లో ఉన్న లోపాలు ముఖ్యంగా 1995లో జరిగిన సవరణ కానీ 2013లో జరిగిన సవరణ ఏదైతే అన్యాయమైన సవరణగా భావించి వాటిని సరిచేసేందుకు వక్ఫ్ బోర్డు యొక్క పద్ధతుల్ని, ముఖ్యంగా ఆ సవరణని తీసుకొచ్చి దాన్ని చట్టంగా మార్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ దీని మీద అవగాహన కలగాలని నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు అనుమానాలను నివృత్తి చేసేందుకు ముస్లిం సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు వివిధ వర్గాలకు సంబంధించింది కూడా ప్రజాస్వామ్యయుతంగా మనం చెప్తే జనంలోకి ఇది బాగా వెళ్ళాలి. ముందుగా ఇది భారతదేశంలో ఏ ఒక్క పేద ముస్లింలకి వ్యతిరేకం కాదు. దీన్ని పూర్తిగా విశ్వసించమని చెప్పని మీరు వారిని అభ్యర్థిస్తా ఉన్నాము. ఏదైతే చెడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో, మసీదులు ఆక్రమిస్తారు, ఇళ్లను కూల్చేస్తారని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు. దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గరీబీ హటావో అని చెప్పారు. రోటీ కపడా మకాన్ అనేటువంటి మాట చెప్పారు. తాతలు పేదవాళ్లే, తండ్రులు పేదవాళ్లే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. వీళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో, వీళ్ళకి కేటాయించినటువంటి వక్ఫ్ భూముల మీద, వక్ఫ్ ఆస్తుల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పక్కదారి పడుతుంది. దురాక్రమణకు గురవుతున్నటువంటి ఆస్తులు స్వార్థపరుల చేతుల్లో ఉన్నాయి. వీటిని కట్టడి చేయటం కోసం మాత్రమే వక్ఫ్ సవరణ చట్టం 2025 చేసింది. కాకినాడ రూరల్ గంగారావు నగర్ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంతం నానాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని విమర్శించారు. అయితే మొదటిసారి కాకినాడ బీచ్లో
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 2, 3, 4 తేదీల్లో కబడ్డీ పోటీలు జరుగుతాయని తెలిపారు. మేము ఎన్నికై మా కూటమి ప్రభుత్వం ఎన్నికై ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చెబుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతా ఉన్నారు. ఏకంగా ఎప్పుడు 1%, 2% తేడాలు ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలు జరుగుతూ అటువంటి 10% తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఈవేళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తా ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేసు కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలను జరపాలని, కర్రిగుట్టల నుండి కేంద్ర బలగాలు వెంటనే వెనక్కు రావాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టీలు కాల్పుల విరమణ పాటించాలన్నారు. మధ్య భారతదేశంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, కనీస ప్రజాస్వామ్య హక్కులు కూడా నశించిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆపరేషన్ కాగార్ పేరుతోని ఆదివాసీలని, అమాయకులైనటువంటి ఆదివాసీల మీద, శత్రు దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, దేశం మీదకి వస్తున్నటువంటి ఉగ్రవాదుల కంటే కూడా ఎక్కువగా ఆదివాసీలు, అమాయకులైనటువంటి ఆదివాసీల్ని ఇవాళ హత్యలు చేస్తూ, హత్యాకాండ జరిపిస్తూ దాన్ని ఆపరేషన్ పేరుతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దేశంలో కనీస ప్రజాస్వామ్య హక్కులు కూడా నశించిపోయి సామాన్య మానవుడు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్పొరేట్ శక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మన బిడ్డల్నే, మన అమాయకులైనటువంటి ఆదివాసీలనే అరణ్యంలో ఏదో కాయగూర తీసుకొని బతుకుతున్నటువంటి అమాయకుల్ని ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వెంటనే నిలిపేయాలని, శాంతి చర్చల పేరుతో శాంతి చర్చల కోసం మావోయిస్టులు కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఘోరమైనటువంటి విషయం. ఇది తక్షణమే శాంతి చర్చలకు రావాలి. ఇవాళ కార్పొరేట్ శక్తులకు, అంబానికి, ఆదానికి కట్టబెట్టడం కోసం మావోయిస్టుల సాకుతోటి ఇవాళ ఆదివాసుల పైన మారణ హోమాన్ని, అనడాన్ని కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తూ ఉన్నాయి. గత సంవత్సరంగా సిఆర్పిఎఫ్, పారామిలిటరీ బలగాలు, కోబ్రాసు, అనేక మంది బలగాలు ఇవాళ భారతదేశ బార్డర్లో ఉండాల్సినటువంటి, దేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి సైన్యాలు కూడా ఇవాళ తమ దేశ పౌరులపైన దాడులు చేసి హతమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంట్లో వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఐబీ కాంప్లెక్స్ లో ఎమ్మెల్యే విజయ రమణారావు మహిళల కొరకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరాగాంధీ మహిళా శక్తి ద్వారా 42 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలో పారిశుద్ధ నిర్మూలన కొరకు పురపాలక సంఘానికి 62 లక్షల రూపాయలతో 2 ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, ఆటోలను
మున్సిపల్ కార్యాలయానికి అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బస్సు కొనుగోలు కొరకు 30 లక్షల రూపాయలు ఈ అకౌంట్లలో పడ్డాయని మీ ఏపీఎం గారు రాసిచ్చారు. ఇది నా లెక్క కాదు, మీ ఏపీఎం గారు ఇచ్చారు. అంటే ఇవాళ బస్సులు నడుపుకునే విధంగా మహిళలకు అవకాశం ఇవ్వడం కోసం, సోలార్ కరెంటు ప్లాంట్లు పెట్టడం కోసం మహిళలకు దాదాపు నేను అనుకుంటా 30-40% రాయితీ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్రోల్ బంకులు కూడా ప్రభుత్వమే భరించి 25-30% రాయితీ ఇవ్వడం కోసం రైస్ మిల్లు పెట్టుకుంటామంటే కూడా రైస్ మిల్లు మీ పేరు మీద ఇచ్చి దాన్ని కూడా రాయితీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకోసం వెసులుబాటు కల్పిస్తాం. రిపోర్ట్ మాకు టిష్యూ పేపర్తో సమానమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ డ్యాం పైన కూడా ఎన్డీఏసీ సర్వే చేసింది లేదని తెలిపారు. ఎన్డీఏ ఆదేశాలతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టి కేసీఆర్ను నిందించాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇచ్చారని విమర్శించారు. అది ఒక పనికి మాలిన రిపోర్ట్ అని అన్నారు. కేసీఆర్ సభ పెడుతున్నాడు అనగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెమటలు పడుతున్నాయంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. మందితో మొదలై అతి భారీ పార్టీగా ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రైతోత్సవ సభను రేపు నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రేపటి నుండి ఏర్పాట్లు ఏర్పాట్లు ఎక్కడ ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. బ్రహ్మాండంగా అన్నీ అనుకున్నట్టుగా చేశారు. అద్భుతంగా మీకు పండగ వాతావరణం కనబడుతుంది. చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలు కూడా ఎట్లా వచ్చి చూసిపోతున్నారు, డాష్ మీద చూసి వచ్చిన చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు చూసిపోతున్నారు. ఒక పండగలాగా కనబడతా ఉంది. గతంలో కూడా అంటే 3 పాత్రలు పోషించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇటు ఉద్యమ పార్టీగా, ఇటు అధికారం చేపట్టి పాలన చేపట్టిన పార్టీగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా. అంటే ఈ 3 పాత్రల్లో కూడా ఇప్పుడు కేసీఆర్ ఈ 16 నెలల్లో ఒక్కరోజు కూడా అంటే మాట పెద్ద విప్పలేదు, మాట్లాడలేదు. అంటే తర్వాత కూడా ఇప్పుడు వచ్చి సభ పైన మాట్లాడడం ఎట్లా ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేసీఆర్ మాట్లాడలేదు అన్నోడేవాడు అసలు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదు. 16 నెలల నుంచి కేసీఆర్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. మేమందరం మాట్లాడేది కేసీఆర్ మాటలే కదా. మేమంతా కేసీఆర్ ప్రతినిధులు. మమ్మల్ని చూసి ఏమని చూసి ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. మేము మాట్లాడేది కేసీఆర్ ప్రతినిధిగా, కేసీఆర్ మాటగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎటువైపు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు? ఈ సభకి ప్రజలు ఎందుకు కదిలి వస్తున్నారు? రాష్ట్రం మొత్తం నుంచి ఎవరికి ఆపద వచ్చినా కేసీఆర్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా తెలివి తక్కువ మాటలు, పిచ్చి మాటలు. కేసీఆర్ మాట్లాడలేదనేదో, కేసీఆర్ రాలేదనేదో. కేసీఆర్ ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతినిత్యం ప్రజలోనే ఉన్నాడు కేసీఆర్. ఒకవేళ కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ మాట్లాడకపోతే ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్నారు ఎందుకు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు కానీ కేసీఆర్ గురించి మాట్లాడకుండా ఒక్క రోజున గడుస్తుందా? ఏ ఒక్క రోజన్నా వాళ్ళ ఉపన్యాసం ఉందా కేసీఆర్ పేరు లేకుండా? గదే కేసీఆర్ మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ మాట్లాడకపోవడం కాదు, కేసీఆర్ అందరితోని మాట్లాడిస్తున్నాడు. దట్ ఈస్ కేసీఆర్. ఇదే నేపథ్యంలో నిన్న ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇటు అంటే ప్రణాళిక లేకుండా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఇటు నష్టం పట్టిందని చెప్పి కూడా రిపోర్ట్ చెప్తుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ రాలే, ఎన్డీఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఏ రిపోర్ట్ వచ్చింది. దాన్ని ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? గ్రామాల్లో ఊర్లో ఏదన్నా కాగితం ఇట్లనే ఏదైనా పనికిమాల కాగితం తెస్తే, సంతకాల కాగితం తెస్తే దాన్ని పలానా కాడు దుడుచుకుని వాడి దగ్గర అంటారు. గా రిపోర్ట్ కూడా గంతే మా దృష్టిలో. ఎన్నిసార్లు తెస్తారా పనికిమాల రిపోర్టును? అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు. వీళ్ళకి ఎలకతుర్తి సభకు ఉచ్చ పోసుకొని గడగడ వణుక్కుంటే మళ్ళీ ఒకసారి తెచ్చిండ్రు. ఏమైతే ఈ పనికిమాల రిపోర్టుతో ఏముంటుంది దాంట్లో? వాళ్ళు రాసుకున్న రిపోర్ట్ అది ఏమవుతుంది దాంతో? ఇంకెన్నిసార్లు ఇచ్చుకుంటారు రిపోర్ట్? ఇంకా కేసీఆర్ బతుకున్న రోజులు వస్తూనే ఉంటుంది. ఈ దేశంలో అసలు ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంటుంది, ఇది ప్రాజెక్టులను పరిశీలిస్తుంది అని చెప్పిన వాడు నుండి కేవలం కాళేశ్వరం కొరకే వచ్చింది. ఎవడన్నా పోయి చూసిండి ఆడికి? ఇప్పటివరకు కూడా ఎన్డీఎస్సీ అధికారం ఎవడన్నా వచ్చింది ఆడికి? లేదు. గుజరాత్లో కట్టిన ప్రాజెక్టు ప్రారంభం కంటే ముందు రోజే కూలిపోయి 156 మంది చచ్చిపోయారు. అక్కడ పోయిందా ఎన్డీఎస్సీ? గుజరాత్, బీహార్లో ఇప్పటికీ దాదాపు 50 స్ట్రక్చర్స్ కూలిపోయినాయి. 1000 కోట్ల ఆస్తి నష్టమైంది. ఎవడన్నా పోయిందా? ఎన్డీఎస్సీ వాడు పోయింది ఆడికి? ఒక్క గిదే కనపడ్డది. ఎందుకు కనపడ్డది? కేసీఆర్. గంత వణుకుతున్నారు, గంత భయపడుతున్నారు. ఈ రిపోర్టులు, ఈ కమిషన్లు, ఈ నివేదికలు ఏమి అంటే ఏమి మమ్మల్ని పీకలేవు, వీటితో ఏది కూడా కాదు, మనిషి లోపల పెట్టుకోమని చెప్పండి వాళ్ళని.
అంటే ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడే సంగతి ఏంటంటే ఇటు అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అది. అంటే కేవలం అటు కేసీఆర్కు భయపడి ఇలాంటి రిపోర్ట్లు ఇలాంటివి తీసుకొస్తున్నారు తప్పితే అటు అంటే ఈ రిపోర్ట్లు ఏవి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. రేపు జరగబోయే సభను చూసి ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా భయపడుతున్నారని జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రణవీర్తో జగన్, ఎల్కదుర్తి నుండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.